ఆఫీస్ నుంచి రాగానే భోజనాది కార్యక్రమాలు ముగించుకుని సిస్టమ్ ఆన్ చేసి మెయిల్ చెక్ చేసుకోవడం నాకు అలవాటు. ఆ రోజు కూడా ఇప్పట్లాగానే సిస్టమ్ ముందు కూర్చుని మెయిల్స్ చెక్ చేసుకోవడం మొదలుపెట్టాను. అన్నీ ఫేస్బుక్ అప్డేట్సు, వాటికి సంబంధించిన మెయిల్స్, ఒక్కటి కూడా పర్సనల్ మెయిల్ లేదు. ఒక్కొక్కటిగా చెక్ చేసుకుంటూ డిలీట్ చేస్తుండగా ఒక్కచోట ఆగాను. ఆ మెయిల్ నన్ను ఎందుకో బాగా ఆకర్షించింది. మెయిల్స్ చేయండి, డబ్బు సంపాదించండి. ఏంటా అని ఆతృతగా ఓపెన్ చేసి చూశాను. మీరు చేయాల్సిందల్లా కంపెనీ ప్రోడక్ట్ వివరాలు, ఆలోచనలు, ఆవిష్కరణలు మెయిల్ చేయడమే. వివరాలకు మీరు మా ఖాతాలో రూపాయలు 500 జమ చేయవలసి ఉంటుంది అంటూ ఇంకా వారు చెల్లించే డబ్బును ఏ విధంగా మనకు అందజేసేది, ఒక్కో మెయిల్కి ఎంత చెల్లించేది క్లుప్తంగా వివరించారు. కింద వారి బ్యాంకు అకౌంటుకు సంబంధించినటువంటి వివరాలు, చిరునామా తదితర వివరాలన్నీ ఒక పేరాలో తెలిపారు. అంత త్వరగా నేను ఎవరిని నమ్మే మనిషిని కాదు, కానీ వారు కూలంకషంగా తెలిపిన కంపెనీ వివరాలు, అడ్రసు, వారి బ్యాంక్ అకౌంట్ నెంబరు తదితరాలన్నీ చూసి ఎందుకో నా మనసుకి కొంత నమ్మకం కలిగింది. 500 కదా, కట్టేద్దాం. వారు తెలిపినట్లు మెయిల్స్ చేసి చూద్దాం. 1 నెల ప్రయత్నిస్తే డబ్బు నిజాయితీగా పంపుతారా లేదా అనేది కూడా తెలుస్తుంది. లేదంటే కంపెనీ వివరాలు ఉండనే ఉన్నాయి, ఎక్కడికి పోతారులే అనుకున్నదే తడువుగా తెల్లవారి బ్యాంక్ అకౌంట్లో వారు తెలిపిన అకౌంట్లో డబ్బు జమ చేసి వచ్చి నా ఆఫీస్ పనిలో మునిగిపోయాను. ఇంటికి వచ్చాక మెయిల్ ఓపెన్ చేసి నేను డబ్బు పంపిన విషయం, నా అకౌంట్ నెంబరు, నా వ్యక్తిగత వివరాలు అన్నీ తెలుపుతూ నేను డబ్బు కట్టిన సదరు కంపెనీకి మెయిల్ పెట్టాను. నిమిషాల్లో నాకు తిరిగి మెయిల్ వచ్చింది. ధన్యవాదాలు శ్రీ నాగవీర గారు, మీరు పంపిన డబ్బు మాకు అందినది. ఇక మీరు మేము తెలిపిన ఈ క్రింది వివరాలు అనుసరించడమే తరువాయి మీరు డబ్బు సంపాదించడం మొదలు పెడతారు. సూచన నంబర్ 1, మీరు కూడా మాలాగే ఒక తాత్కాలిక బ్యాంకు అకౌంట్ తీసుకోండి. నంబర్ 2, మీకంటూ ఒక కంపెనీ పేరు, దాని గొప్పలు తెలుపుతూ ఒక ఆర్టికల్ తయారు చేయండి. 3, మా కంపెనీ ప్రమోషన్ చేస్తే మీకు డబ్బు చెల్లిస్తాం అని క్యాప్షన్ పెట్టండి. 4, మీకు కనిపించిన ప్రతి మెయిల్ ఐడికి మెయిల్ పెట్టండి. అంతే. ఎవరైనా మీలాంటి ఒక బకరా దొరకకపోడు, మీకు డబ్బు పంపకపోడు. అంతే, మీరు డబ్బు సంపాదించడం ఈజీ. నా గుండెల్లో పిడుగుపడ్డంత అదిరిపడ్డాను. ఈ సంఘటన నుంచి తేరుకోవడానికి చాలా రోజులు పట్టిందండి.